10 ఏళ్లు మంత్రిగా ఉన్న కేటీఆర్కి ఇంకా పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నీకు చిల్లర పార్టీ అయ్యిందా? వాళ్ళ తాత బతికి ఉంటే కేటీఆర్ వ్యాఖ్యలు విని తిట్టేవాళ్ళు. కాంగ్రెస్ త్యాగాల పార్టీ అయితే కల్వకుంట్లది డ్రామాల కుటుంబం. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జగ్గారెడ్డి తనదైన శైలిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఘాటు విమర్శలు చేశారు. 10 ఏళ్లు మంత్రిగా పనిచేస్తున్న కేటీఆర్కి రాజకీయ పక్వత రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నీకెందుకు చిల్లర పార్టీగా కనిపిస్తుంది అంటూ ప్రశ్నించారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ త్యాగాల పార్టీ అయితే కల్వకుంట్ల కుటుంబం మాత్రం డ్రామాల కుటుంబం అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ వేసిన ప్లాన్ల వల్లే కేసీఆర్కి అవకాశం వచ్చిందని, ఆ తర్వాతి లాభాలన్నీ ఆయన కుటుంబానికే దక్కాయని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, దీనిపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సోనియా గాంధీ కారణంగానే తెలంగాణ సాధ్యమైందని, కానీ ఇప్పుడు కేటీఆర్ ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయాడని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ అయితే మీ నాన్నది అదే క్లాస్ కాదా? ఆయన దగ్గరే మీరు పాఠాలు నేర్చుకోలేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ను తక్కువ చేసి మాట్లాడడం కేసీఆర్కి సరికాదని, ఆయన చెప్పిన ప్రతి మాట చివరికి తనకే నష్టమవుతుందని అన్నారు. అంతేకాక త్యాగాల విలువ మీ కుటుంబానికి తెలియదు, మీరు అందరూ డ్రామా ఆర్టిస్టులే. కేసీఆర్ నిజంగా 11 రోజులు దీక్ష చేసి చూపగలడా? తిని దీక్ష చేస్తే దాన్ని దీక్ష అనాలా అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలకు ప్రయోజనం ఎంత వచ్చిందో తెలియకపోయినా కేసీఆర్ కుటుంబానికి మాత్రం పెద్ద లాభం కలిగిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విషయమై మాట్లాడుతూ ఆయన మంచివాడే కానీ స్క్రిప్ట్ లీడర్ అని అభివర్ణించారు. బీజేపీ కూడా రైతుల పేరుతో రాజకీయ నాటకాలు ఆడుతుందని, రైతులు ఈ కుట్రలకు బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మొత్తానికి జగ్గారెడ్డి ప్రసంగం కేటీఆర్, కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలతో నిండింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.